ప్రోటోకాల్ పై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ఆవేదన అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు జిల్లాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదు అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానాలు లేవు ఎయిర్పోర్ట్ లో విఐపి లాంజ్ లోకి రానివ్వడం లేదని వెల్లడి అని చెప్పేసి స్పీకర్ కి ఈ పరిస్థితి ఉంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా స్పీకర్ అన్నట్టు ఆయన ఎవరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అప్పుడు చూసినాం కదా మనం మొట్టమొదటిసారా లేకపోతే రెండవసారా ఆ సీటుకు వన్నె తెచ్చిరని ముచ్చట్లు అప్పుడు చూసిన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గడ్డం ప్రసాద్ కుమార్ ను మొత్తం మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ రెడ్డి రాజ్యం నడుస్తుందని కాంగ్రెస్ నాయకులే బయటకు చెప్తున్న సందర్భాలు కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదు అభివృద్ధి కార్యక్రమాలకు మమ్మల్ని విలువట్లేదు ఎయిర్పోర్ట్ లో విఐపి లాంజ్ లోకి రానివ్వడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు గురువారం ఉన్నతాధికారులతో సమావేశమైన మండలి చైర్మన్ గుప్తా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాకు ఆ గౌరవం ఏది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో కనీసం ఒక స్పీకర్ కి ఇచ్చే మర్యాద కూడా పాపం ఆయనకి ఇచ్చే మర్యాద ఆయనకి ఇత్తలేరట అంటే ఇక స్పీకర్కే మర్యాద లేనప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది ప్రోటోకాల్ స్పీకర్ విషయంలోనే పాటించినప్పుడు ఇక పొన్నమన్న మనమెంతనే అన్న పాప మలిగి అవతల కూసుంటివి బీసీ బిడ్డవైతివి సరే అమ్మవారి దగ్గర అందరు ఒకటే కానీ మీరు అక్కడ అలగాల్సిన విషయం కాదు ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని ముచ్చట్లు వైరల్ అయినాయి అలిగి అవతల కూస్తున్నారు ఇక అట్లాంటి ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే గుళ్ళకాడ అట్లాంటి వాటి కాడ అందరు ఒకటే కాబట్టి అందరూ సమానంగా పోయే కాడ ప్రోటోకాల్తో పెద్ద పని ఏముండదు కానీ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో కూడా ప్రోటోకాల్ పాటించకపోతే ఏందన్నట్టు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు చేసిండ్రట సుర్రుమన్నది కావచ్చు ఈ ముచ్చట్లు విన్న తర్వాత అధికారులకు ఆ ప్రోటోకాల్ పాటిస్తలేరు అనేది